హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత వారం ఏదైతే ఒక రెడ్ క్యాండిల్ రావటం చూసాం, మనం ఈ వారం కూడా సిమిలర్ టైప్ ఆఫ్ గ్రీన్ క్యాండిల్ రావటం చూసాం. ఎందుకంటే లాస్ట్ వీక్ హై అండ్ లోని ఆల్మోస్ట్ రెస్పెక్ట్ చేస్తూ, అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ హైస్ ని టచ్ చేయలేకపోయింది కానీ ఈ వారం నిఫ్టీ, బట్ లాస్ట్ వీక్ లోని కొంచెం బ్రేక్ చేసి అగైన్ క్లోజింగ్ మటుకు ఆ 25,500 ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించింది. సో ఒక గ్రీన్ క్యాండిల్ అయితే మనకు కనపడింది కానీ వీక్లీ చార్ట్స్ లో ప్రాబ్లీ దాని సిగ్నిఫికెన్స్ అనేది ఎంత ఉంటుంది అని చూడాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వీక్ లోనే ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ అనుకున్నాం కూడా మనం గత 2 వారాల కింద వీడియో చేసినప్పుడు. లో 24,679 అండ్ హై 26,341. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కూడా అదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హైయర్ లెవెల్స్ వెళ్ళినప్పుడు సెల్లింగ్ రావటం చూస్తాం అండ్ లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ మనకి నిఫ్టీ లెవెల్స్ ఆర్ మూమెంట్స్ గనక మనం అనుకోవాలి అనుకుంటే కనుక 26,009 ఏదైతే లాస్ట్ వీక్ హై ఉందో అదొక క్లియర్ రెసిస్టెన్స్ అవుతుంది అండ్ ప్రాబ్లీ సపోర్ట్ అనేది 25,300 లెవెల్లో మనకు ఉంటుంది చూస్తుంది. సో లాస్ట్ 3 వీక్స్ గా మనం ప్యాటర్న్ చూస్తే కనుక ఒక లోవర్ హై ఫార్మేషన్ అయితే వీక్లీ చార్ట్స్ జరిగింది. సో నెక్స్ట్ వీక్ కూడా ఇన్ కేస్ ఆ లోవర్ హై ఫామ్ అవ్వాలి చార్ట్ అనుకుంటే కనుక ప్రాబ్లీ ఈ వారం హై 25,885 క్రాస్ కాకపోవచ్చు. ఇన్ఫాక్ట్ 25,750 ఏదైతే ఒక లెవెల్ ఉందో ఆ లెవెల్ ని కూడా బ్రీచ్ అవ్వకపోయే ఛాన్సెస్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ట్యూస్డే మనకి మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో, కాబట్టి అది ప్లే చేసే ఛాన్సెస్ ఉంటుంది అండ్ స్మార్ట్ మనీ ఎక్కడ ఉందో కూడా మనకి నెక్స్ట్ ట్యూస్డేనే తెలుస్తుంది. కాబట్టి సో నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఏ సెక్టర్స్ ఆర్ స్టాక్స్ నిఫ్టీని ఈ వారం మొత్తం కూడా అప్ మూవ్ ఉంటాం కారణం అనుకుంటే కనుక ఇట్స్ క్లియర్లీ కోర్ సెక్టర్ అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ కొన్ని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నేమ్స్ అని చెప్పుకోవాలి. సో ఎల్ఎన్టీ ఒక ఆల్ టైమ్ హై ని బ్రీచ్ అవటం చూసాం మనం. 4.9% గెయిన్ తోటి హైయెస్ట్ గెయినర్ గా నిఫ్టీలో నిలవటం చూసాం. దాని తర్వాత ఐటీసీ అగైన్ ఈ వారంలో సిగరెట్ ప్రైసెస్ పెంచుతారని ఒక వార్త రావటం తోటి పిఎస్యు నేమ్స్ లో ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మ్ చేశాయి. ఇక మెటల్ స్పేస్ మనకు చూస్తే కనుక హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. పిఎఫ్ఎస్ఏ సెగ్మెంట్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దే డిడ్ గుడ్ అని చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ప్రాబబ్లీ బజాజ్ ట్విన్స్ దే డిడ్ గుడ్ అండ్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్ హెవీ వెయిట్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్ గా ఉందని చెప్పాలి. కొన్ని ఆటో నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబబ్లీ బజాజ్ ఆటో లాంటివి కొద్ది పాజిటివ్ గా ఈ వారం ట్రేడ్ అవటం చూస్తాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఐటీ అగైన్ థర్డ్ వీక్ ఆఫ్ సెల్ ఆఫ్ అని చెప్పుకోవాలి. అండ్ కొన్ని ఆటో నేమ్స్ లైక్ M&M లాంటి స్టాక్స్ కొద్ది వీక్ ట్రేడ్ అయ్యాయి. అండ్ ఐ థింక్ ప్లాట్ఫామ్ కంపెనీ ఎటర్నల్ ఏదైతే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నిఫ్టీలోకి వచ్చిందో అది బిగ్గెస్ట్ లూజర్ గా నిలవడం చూసాం, అబౌట్ 5.5%. దాని తర్వాత ఐటీ నేమ్స్ అన్ని కూడా లైన్ లో ఉన్నాయని చెప్పాలి. టెక్ మహీంద్రా గానీ, విప్రో గానీ, అదర్ ఆటో నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐషర్ మోటార్, మారుతి లాంటి వీక్ ట్రేడ్ అయ్యాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగటివ్ గా ట్రేడ్ అయింది. అండ్ బిజినెస్ హౌసెస్ మనం చూస్తే కనుక రిలయన్స్ అండ్ అదానీ పోర్ట్ స్వల్పంగా నష్టపోయాయని మనం చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనకు కనపడింది. ఇన్ఫాక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటాం మనం. సో లాస్ట్ వీక్ ఒక సబ్డ్యూ ట్రేడింగ్ మనం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. 60,850 నుంచి 60,000 మధ్యలో ట్రేడ్ అయింది, 800 పాయింట్స్. ఈ వారం మనకి వోలటాలిటీ ఎక్కువ ఉన్నప్పటికీ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ బార్ ఫామ్ అవటం చూసాం. ఈ వారం హై 61,678. అంటే ట్రంప్ టారిఫ్స్ ఏదైతే పాజిటివ్ న్యూస్ వచ్చిందో ఆ రోజు హై చూస్తే కనుక 61,764. సో ఆల్మోస్ట్ వీఆర్ దేర్ అబౌట్ 100 పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో ప్రాబబ్లీ వచ్చే వారం ఆల్ టైమ్ హై ని బ్రీచ్ చేస్తుంది అనేది కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గా సూచిస్తుందని చెప్పొచ్చు. సో లాస్ట్ వీక్ లో 60,073 రావటం చూసాం. ఈ వారం ఓపెనింగ్ లాస్ట్ వీక్ లో కింద అవటం చూసాం 59,947. అండ్ ప్రాబబ్లీ ఆ 59,861 జస్ట్ అబౌట్ 80-90 పాయింట్స్ కిందకి వచ్చి అక్కడి నుంచి ఒక బిగ్ ఎంగల్ఫింగ్ బార్ అనేది రావటం చూసాం. సో వచ్చే వారం మేబీ ఆ లో ఏదైతే ఉందో 60,000 ప్రొటెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇన్ కేస్ మార్కెట్ మనకి కరెక్ట్ అవుతున్నప్పటికీ. సో 61,764 కూడా దాటి 62,500 కూడా నెక్స్ట్ వీక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మనం చూస్తే కనుక 800-900 పాయింట్స్ అప్ మూవ్ అంత వెళ్తుందా అంటే కనుక డెఫినెట్లీ అలాంటి మూవ్స్ చూసాం కూడా మనం, కాబట్టి గతంలో ఆ పైకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ రేంజ్ అయితే 60,000 నుంచి 62,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది వచ్చే వారం విత్ ఎ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించుకోవాలి. సూపర్ డూపర్ అన్ని సెక్టర్ బ్యాంక్స్ బాగా పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి, ప్రైవేట్ అండ్ పబ్లిక్. సో 9% గెయిన్ తోటి పిఎన్బి హైయెస్ట్ విన్నర్ గా నిలిచింది.
దాని తర్వాత కెనరా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ బరోడా బిట్వీన్ 7 and 9% పెరగడం చూసాం. ఈవెన్ ప్రైవేట్ నేమ్స్ లైక్ ఏయూ బ్యాంక్, యాక్సిస్, ఐడిఎఫ్సి ఫస్ట్ ఇవన్నీ కూడా 1.5 నుంచి 4% దాకా పెరగడం చూసాం. ఇక ఎస్బీఐ ఏదైతే మనం ఎలిఫెంట్ అంటామో, అంటే ఇట్ వోంట్ మూవ్ మచ్ అనుకుంటాం, లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 4-5% పెరిగినాక ఈ వారం కూడా ఒక 1.5% పెరగడం చూసాం. సోల్ లూజర్ మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఐసిఐసిఐ బ్యాంక్, అది కూడా 1.5% వరకు కూడా కిందకి రావటం చూస్తాం. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. చాలా చాలా అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఎనీ డిప్ ఐ థింక్ వీ షుడ్ ట్రై టు బై బ్యాంక్ నిఫ్టీ అని మనం ఆల్వేస్ చెప్తున్నాం. ఐ థింక్ ఇప్పుడు కూడా అదే విల్ ట్రై టు గైడ్ అని చెప్పుకోవచ్చు. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.